నష్టపోయిన పరిస్థితులు యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇదే జిల్లాలో మిర్చికి నల్ల తామర వైరస్ వచ్చి లక్షలాది ఎకరాలు పోయినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఆదుకున్నాడు, ఏం చేశాడు? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పాలకులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రైతులు కనీసం పరామర్శించలేదు. ఆ తెగుళ్ళు వచ్చి రైతులు ఇబ్బంది పడి పంటలు కోల్పోయి కుటుంబాల్లో బిడ్డలో వాళ్ళు చేత పట్టుకొని వచ్చి ఇదే మిర్చి ఆటి దగ్గర రైతులు బాధపడినప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పాలకులు కానీ కనీసం రైతులను పరామర్శించినటువంటి వీళ్ళు ఈరోజు ఏ విధంగా రైతులను పరామర్శిస్తున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం చెప్పడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. సార్ మీరు చెప్పండి, ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు రాజకీయ కార్యకలాపాలు వద్దని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు రావడం ఎలా చూస్తారు? ఇది రాజకీయంగా గుర్తింపు లేదనే ఉద్దేశంతో ఏదో రైతులను అడ్డం పెట్టుకొని ఈ అసెంబ్లీలో వచ్చి చర్చించాలి విషయాలన్నీ రోడ్ల మీద మాట్లాడటమే తప్ప రైతులకు ఉపయోగపడేది ఏం లేదు. నల్ల తామర వచ్చినప్పుడు చేయాల్సిన ఏ విధమైన ఒక్క రూపాయి ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో రైతులకి న్యాయం చేస్తాడని అనడానికి రైతులు అంత అమాయకులేం కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. పాటు మరికొంతమంది అతను చెప్పండి, ఏంటి రైతు భరోసా కేంద్రాలు పెట్టి గత వైసీపీ ప్రభుత్వం రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటుంది, ఇప్పుడు అసలు వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసింది అన్నారు, ఎంతవరకు? గత ప్రభుత్వం ఏ విధంగా రైతులకు మేలు చేసిందో ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. అదే రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధరలు కానీ అదే రైతు భరోసా కానీ గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు ప్రధానంగా కోడ్ అనేది ఒకటి అమల్లో ఉంటే చట్టానికి వ్యతిరేకంగా కోడ్ ఉల్లంఘన చేసి రావడం అనేది ప్రధానమైనటువంటి ప్రత్యక్ష తప్పు. ఏదైనా ప్రజలతో మమేకమై మాట్లాడి ఏదైనటువంటి లోగడ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్కటి రైతులు కానీ ప్రజలు కానీ గమనించి 11 స్థానాలకు ఎందుకు ప్రభావితం చేశారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ ఈరోజు కోడ్ ఉల్లంఘన ఉన్నప్పటికీ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా వచ్చి ఏదైనా రైతులకు మేలు చేయకపోగా ఈ విధంగా ప్రజల జనాదరణ పొందడం కోసమే ఈరోజు ఈ ప్రయత్నం చేశారు. దయచేసి ప్రజలందరూ